హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. మనం ఇవాళ ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిజీజ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలాగ మనం మటుకి గుర్తించవచ్చు అండ్ దీనికి ఎలాగ మనం మటుకి ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఎలాగా దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ అన్నది ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్ అన్నమాట. ఈ వైరల్ ఇల్నెస్లో ఏంటంటే ఒక వైరస్ ఏంటంటే కాక్సాకీ వైరస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అన్నది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటుంది. అంటే టచ్ చేయడం వల్ల ఆర్ బాగా దగ్గరగా ఉండడం వల్ల ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లలకి వస్తుంది. యూజువల్గా ఇది చాలా చిన్న పిల్లల్లో 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. బట్ 99% 10 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళలో ఉంటుంది. పెద్దవాళ్ళలో మటుకి ఇమ్యూనిటీ వచ్చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్ అయితే రాదు. సో ఇది ఇది మటుకు ఎలా ఉంటుందంటే ఫస్ట్లో అయితే కొద్దిగా ఫీవర్ అయితే ఉండొచ్చు. మరి ఫీవర్ స్టార్ట్ అయిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ బాడీలో మటుకి బ్లిస్టర్స్ వస్తాయి. అంటే బ్లిస్టర్స్ అంటే బాయిల్స్ లాగా వస్తాయి. ఇవి మటుకి బాయిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే పామ్స్ మీద, సోల్స్ మీద, చేతుల మీద, కాళ్ళ మీద, బటక్స్ మీద ఇలాగ ప్లస్ మూతి చుట్టూ కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళకి నోట్లో కూడా మటుకి అల్సర్స్ కూడా మటుకి ఫామ్ అవ్వచ్చు. ఇందువల్ల ఏంటంటే అవి కొద్దిగా మటుకి పెయిన్ఫుల్గా ఉంటాయి, ఇచ్చిగా ఉంటాయి, వాళ్ళకి కొద్ది పెయిన్, దురద అలాగ ఉండొచ్చు. అండ్ ఒకవేళ కానీ ఓరల్ అల్సర్స్ కానీ వస్తే వాళ్ళకి తినడం తాగడం ఇబ్బంది అవుతుంటుంది. ఇది ఒక 3-4 డేస్లో స్లోగా వాటంతటికి అవే మటుకి తగ్గిపోతూ ఉంటాయి. దీనికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదన్నమాట. అంటే ఒక స్పెసిఫిక్ యాంటీబయాటిక్ కానీ యాంటీవైరల్ డ్రగ్ కానీ ఇలాగే ఉండదు. దీనివల్ల ఏ రకమైన మటుకి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. దీనివల్ల ఏ రకంగా కానీ మటుకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలాగా వచ్చినప్పుడు ఏంటంటే ఏమైనా కానీ ఫీవర్ ఉంటే మనం మటుకి పారాసిటమాల్ ఇవ్వచ్చు. అదర్వైజ్ బాగా మటుకి వాటర్ ఇవ్వాలి. పెయిన్ అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి మనం మటుకి ఐబుప్రోఫెన్ అని ఒక మందు ఇస్తాము. సో అది పెయిన్ కొద్దిగా మటుకి తగ్గుతుంది. బట్ ఎనీహౌ ఒక 3-4 డేస్లో అవి మటుకి యూజువల్గా అవి మటుకి మాడిపోతూ ఉంటాయి. అండ్ అవి మళ్ళా మటుకి రావు అన్నమాట. ఒకసారి వచ్చిందంటే యూజువల్గా మళ్ళీ మటుకి రాదు. అది ఇమ్యూనిటీ అయితే వచ్చేస్తుంది. ఇది ఈజీగా ఒక పిల్లల నుంచి ఇంకొకరికి మటుకి స్ప్రెడ్ అవుతుంది. సో అటువంటి టైంలో ఇలాగ వచ్చినప్పుడు మటుకి స్కూల్కి అయితే పంపించడం అన్నది మంచి విషయం కాదు. వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వేరే పిల్లలు కూడా పర్టికులర్ ఎవరికైతే మటుకి హెచ్ఎఫ్ఎండి వచ్చిందో వాళ్ళు దగ్గర మటుకి రాకూడదు, వాళ్ళని టచ్ చేయకూడదు. సో అలాగ వచ్చినప్పుడు మనం మటుకి కొద్దిగా కేర్ఫుల్గా కొద్దిగా అంటే స్కూల్కి మనం మటుకి పంపించకుండా ఇంట్లోనే వాళ్ళ పిల్లల్ని ఉంచి శుభ్రంగా మటుకి హ్యాండ్ వాషింగ్ అన్నది బాగా మటుకి చెప్పి ఇంకా బాగా మటుకి వాటర్ తాగమని చెప్పి చేస్తే ఒక 3-4 డేస్లో ఇది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది డెఫినెట్లీ ఇలాగా పామ్స్, సోల్స్, బటక్స్, మౌత్లో ఇలా వచ్చింది అంటే ఇది మటుకి హ్యాండ్ ఫుట్ మౌతే. ఇది మటుకి చికెన్ పాక్స్ కాదు. చికెన్ పాక్స్ ఎప్పుడు మటుకి బాడీ మీద వస్తుంది ఎక్కువగా. ఏంటంటే చెస్ట్ మీద, వీప్ మీద ఎక్కువ వస్తుంది. అప్పుడప్పుడు మటుకి ఫేస్ మీద ఉంటుంది. కాళ్ళకి చేతులకి వచ్చేది తక్కువ ఉంటుంది. అలాంటి ర్యాష్ అయితే తక్కువ ఉంటుంది. యూజువల్గా ఇది బాడీ మీదే వస్తుంది అన్నమాట. అంటే ఫ్రంట్ ఆఫ్ ది బాడీ ఆర్ బ్యాక్ ఆఫ్ ది బాడీలో వస్తుంది అన్నమాట. సో అందుకనే ఇది చికెన్ పాక్స్ అని చాలామంది పేరెంట్స్ అయితే మటుకి అనుకుంటారు. ఇది కాదు. ఇది అయితే కామన్ ఇన్ఫెక్షన్. దీన్ని బట్టి హ్యాండ్ ఫుట్ మౌత్ అంటాము. దీనివల్ల ఏ రకంగా మటుకి ప్రమాదం అయితే ఉండదు. థ్యాంక్ యూ.